స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఆత్మీయ జీవితములకు క్షేమము కలుగు చేసి నిత్య రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకునే విశ్వాసమందు శక్తివంతులుగా బలవంతులుగా చేయాలని కోరుకుంటూ, ప్రభువునందు ఇంత శ్రేష్టమైన సత్యములో మనలను జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకు మనఃపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఈ యొక్క వీడియోలో క్రైస్తవ జీవితం ఎంతో విలువైందని మనకు తెలుసు. క్రీస్తునందు ప్రతి విశ్వాసి ఏ విధముగా అనుసరించి జీవించాలి, క్రీస్తును అనుసరించి జీవించాలి, క్రీస్తు ద్వారా మనము దినదినము శక్తివంతులుగా బలవంతులుగా ఆయన రాజ్యానికి వారసులు కావాలి అనే అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మొదటిగా ఒక విషయం గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు మరి అందరికీ కూడా వినబుద్ధి పుట్టదు, లేక మరి ఏదో కలిపి చెరిపెడి మాటలు అయితే చాలా ఇష్టపూర్వకంగా వింటారు. కానీ సత్యము చాలా దూరంగా ఉంది కదా. దేవుని యొక్క కృప కూడా సత్యవాక్యాన్ని వినాలంటే ఆయన అనుగ్రహం కూడా ఉంటేనే అది సాధ్యమవుతుందనే సత్యాన్ని గమనించండి. ఏదేమైనప్పటికీ ప్రతి వారు ప్రభు యొక్క చిత్తానుసారముగా జీవిస్తేనే ఆయన యొక్క నిత్య రాజ్యములో మరి పౌరులు అవుతారు అనే సంగతిని మీరు కూడా విశ్వాసముతో గ్రహించి ఈ లేఖనాలలో మన అనుభవాలు మనం ఎక్కడున్నామో జ్ఞాపకం చేసుకొని మన లోపములను తెలుసుకొని ప్రభు కొరకు సిద్ధపడదాం. అయితే క్రీస్తునందు ప్రతి విశ్వాసి కూడా ఏ విధమైన ప్రవర్తన కలిగి ఎలాంటి క్రియలు కలిగి జీవించాలో భక్తుడు మనకు తెలియచేసిన అనుభవాలు దయచేసి చదువుకుందాం. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 నుండి చదువుదాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయుండుడి. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అని అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా ఈ యొక్క అనుభవాలు విశ్వాసులకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువునందు అసలు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో విశ్వాసులు అనే అలాంటి ఉన్నత దశకు చేరుకొనుట కూడా గొప్ప భాగ్యం అండి. ఎందుకంటే ఎన్నో అనుభవాలతో ఈనాడు క్రైస్తవులందరూ కూడా దారి తప్పిపోతూ ఉన్నారు. రకరకాల బోధలతో వారు ఆత్మ సంబంధమైన జీవితం గురించి తెలుసుకోకుండానే కేవలము శరీర సంబంధాలుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రభువు చెప్పాడు, మీకు తెలుసు ఈ విషయం, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుని అంగీకరించమని చెప్పుకుంటున్న ప్రజల్లోనే గొర్రెలు ఉన్నాయి, మేకలు కూడా ఉన్నాయి. అయితే మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తాడు. అనగా నిజముగా గొర్రెలను విశ్వాసులకు పోల్చాడు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేకలు అవిశ్వాసులకు పోల్చాడు, శరీర సంబంధులకు పోల్చాడు. వాళ్ళు చాలా విస్తారంగా ఉంటారు సోదరులారా. కనుక ప్రభు యొక్క లేఖనముల ప్రకారముగా మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసులు అనే స్థాయి సంపాదించుకొనుట కూడా చాలా గొప్పది. ఈ లోకంలో విశ్వాసులని మనుషులు అనుకుంటున్నారు. కానీ సోదరులారా, మనుషులను పొగడడానికి పాస్టర్లు ఉపయోగిస్తున్నారు. కానీ నిజంగా దేవుని చేత విశ్వాసులుగా ఎంచబడే భాగ్యాన్ని
ఈ సృష్టిలోనే చాలా తక్కువ మంది కలిగి ఉన్నారు అనే సత్యం మీరు గమనించాలి. ఎందుకంటే క్రీస్తును కలిగిన వారు మాత్రమే విశ్వాసులు. కనుక గమనించండి, పౌలు గారు చెప్తున్నాడు, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అని మొదలుపెట్టాడు. మనం చదువుకున్నాం, 22వ వచనం వరకు చదువుకున్నాం, 14వ వచనం నుంచి. ఈ యొక్క వచనములో మీరు పరిశీలనగా జాగ్రత్తగా చూడగలిగినట్లయితే మొత్తం ఒక 12 పాయింట్స్ ఉన్నాయి ఈ భాగంలో. 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఒక 12 పాయింట్స్ లాగా నేను మీకు చెప్తాను. అయితే ఇది ఒకరోజు చెప్పడానికి అయ్యేది కాదు. గమనిస్తే ఒక 6 పాయింట్స్ మాత్రం ఇతరులకు, మిగతా 6 పాయింట్లు కూడాను మరి విశ్వాసి ప్రతి వారు తమ కొరకు అని గ్రహించాలి. ఈ 12 పాయింట్స్లో 6 పాయింట్లు నా కొరకు, ఒక 6 పాయింట్లు మరి సహోదరుల కొరకు, లేకుంటే ఎదుటివారి కొరకు అనే సత్యాన్ని, లేక ఇతరుల కొరకు అనే సత్యాన్ని గమనించండి. వీటిల్లో మొదటిగా ఏమని చెప్తున్నాడంటే, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి అని చెప్పాడు. రెండవది, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఆ తర్వాత బలహీనులకు, మూడవదిగా బలహీనులకు ఊతనీయుడి. నాలుగవది, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఐదవది, కీడుకు ప్రతికీడు ఎవనికి చేయకూడదు. ఆరవది, మనుషులందరి ఎడల మేలైనది చేయాలట. మనుషులందరి ఎడల మేలైనది చేయమని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి అని. తరువాత చూడండి, ఇంతవరకు మీరు గమనించండి, ఇది అందరి కొరకు చేయవలసినవి. ఇక ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఏడవదిగా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 8, ఎడతెగక ప్రార్థన చేయుడి. 9, ఆత్మను ఆర్పకుడి. 10వది, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. 11, సమస్తమును పరీక్షించి మేలైనది చేయుడి అని చెప్పి 12వదిగా ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. అందుకే ఈ 12 పాయింట్స్లో 6 ఇతరులకు, మరి మిగతా 6 మన స్వంతానికి. వీటిని ఏమన్నాడో తెలుసా వ్రాసి? ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసి వీటిని పాటించాలి. ఇవి చివరిగా ప్రతి విశ్వాసి కూడా తన యొక్క అనుభవపూర్వకముగా మరి వీటిని అనుసరించి జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి పాయింట్లో మనం చూసినట్లయితే అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పాలట. మనము జనరల్గా ఏమనుకుంటున్నారంటే, ఈనాడు మనకెందుకులే, లేకపోయినట్లయితే వాళ్ళ గురించి ఎందుకు, వీళ్ళ గురించి ఎందుకు, ఏదో మనం చర్చికి వెళ్ళేసి వస్తున్నాం, మన వరకు చాలు అనేసనని భావనలో ఉండిపోతూ ఉన్నారు. కానీ ప్రభువు చెప్తున్నాడు, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. అది బలహీనలైతే చెప్పగలరా? చెప్పలేరు. కనుకనే విశ్వాసులకు ఇచ్చిన మరి చివరి హెచ్చరికలు ఇవి. చివరి హెచ్చరికలు సోదరులారా, అనగా విశ్వాసి అనగా బలవంతులు వాళ్ళు. అంతేకాదు, వాళ్ళు సమస్తాన్ని, కీడు మేలులను వాటిని వేరు చేయగలిగిన సామర్థ్యము కలిగిన వారు. కనుకనే వాళ్ళకు చెప్తున్నాడు. గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. చూడండి, పాలు త్రాగువారు శిశువులు. చిన్న బిడ్డలకు మనము పాలే పడతాం. అయితే అలాంటి చిన్న బిడ్డలుగా అనగా క్రైస్తవ జీవితంలో కూడాను చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ చిన్నపిల్లలు పాలు త్రాగువారు అనగా వాక్యములో కూడా
పాలు వంటి అంటే బలహీనులకు పెట్టే ఆహారం ఉంది, బలవంతులకు పెట్టే ఆహారం కూడా ఉంది. ఇక్కడ చూడండి, పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతి వాక్యం అంటే తెలియదు, అనగా వాళ్లకు క్రీస్తు వాక్యం గురించిన అనుభవం తెలియదండి. ఈనాడు క్రైస్తవ్యం అంతా బలహీనతలోనే ఉండిపోతూ ఉన్నారు, పాలు త్రాగే స్థితిలోనే ఉండిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు నీతి వాక్య విషయంలో అనుభవం లేని బ్రతుకులే బ్రతుకుతూ ఉన్నారు. నీతి వాక్యము అనగా నీతి సూర్యుడు ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు వాక్యము అంటేనే బలమైన సంగతులతో నిండి ఉన్నది. దేవుని సన్నిధికి రండి, దేవుని నమ్ముకోండి, మీకు బాగుంటుంది, పాపాలు తీసేస్తాడు, లేకుంటే మీకు అన్నీ కూడా కష్టాలు పోతాయని చెప్పుకునే సువార్త ఎక్కడా? మీరు ప్రభు కొరకు శ్రమ పడాలి, మనం ఈ లోకమందు అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి చేరాలి అనే సువార్త ఎక్కడ? చూడండి, పాలు త్రాగు వారికి బలహీనమైన సంగతులు వ్రాయబడ్డాయి, బలవంతులకు బలమైన ఆహారము కూడాను అనుగ్రహించబడుతున్న అనుభవం ఇక్కడ మనం చూస్తాం. పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు, చూడండి, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారికి బలమైన ఆహారము దయచేస్తాడు తండ్రి. ఎలా దయచేస్తాడంటే, వారు నీతి వాక్యము గురించి తెలుసుకున్న వారయ్యుండి, నీతి వాక్యములో అనుభవము కలిగిన వారయ్యుండి, చూడండి జాగ్రత్తగా చూడండి, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు కనుక బలమైన ఆహారం వారికే తగును అని చెప్పాడు. కనుక ఈనాడు క్రైస్తవ జీవితం అంతా మీరు మీ జీవితంలో ప్రతి వారు ఆలోచన చేసుకున్నట్లయితే మీరు బలహీనులుగా ఉన్నారా, అనగా పాలు త్రాగు వారిగా ఉన్నారా, అనగా నీతి వాక్యం అసలు మీకేమైనా తెలుసా? క్రీస్తు బోధ మీకు తెలుసా? ఒకవేళ నీతి వాక్యములో అనుభవం లేకపోతే మీరు శిశువులే కదా. అయితే వయస్సు వచ్చిన వారిగా ఉన్నట్లయితే అట్టి వారికి మేలు కీడులు ఈ రెండిటిని గురించి మరి వివేచనతోటి ప్రతి ఒక్కరూ చూడండి, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత అన్నాడు, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, అట్టి వారికే బలమైన ఆహారము అని చెప్పాడు. కనుక మీరు ఏ స్థితిలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునండి. ఒకవేళ మీరు క్రీస్తు వాక్యములో అనుభవము కలిగి మీకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి మేలు కీడులు వివేచించగలిగిన వారైనట్లయితే, అలాంటి అభ్యాసము మీ జీవితంలో కలిగి ఉన్నవారైనట్లయితే అట్టి వారికి ఈ సంగతులను తెలియచేస్తున్నాడు. ఏమనంటే చూడండి, మనం తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రికలో చదువుతున్నాం కదా, ఏమంటున్నాడు? అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. ఒక పాలు త్రాగే శిశువు ఎవరికి బుద్ధి చెప్పలేడు సోదరులారా. ఒక బలవంతుడు మాత్రమే ఎవరికైనా బుద్ధి చెప్పగలడు. అందుకే పాలు త్రాగే వాళ్ళకి ఏ పాస్టర్ అయినా ఒకటే, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మా దైవజనులు, మా పాస్టర్ గారు, మా సేవకులు, మా బోధకులు, మా అయ్యగారులు అనుకొని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి జ్ఞానం లేదు కనుక వాళ్ళకి అభ్యాసము చేత మేలు కీడులు వివేచించే జ్ఞానేంద్రియాలు లేవు కనుక వారి జీవితంలో ఎప్పుడు కూడా బలహీనులుగానే ఉండిపోతారు. అయితే బలవంతులైన వారు, వయస్సు వచ్చిన వారు, వారికి చెప్తున్నాడు ఏమనంటే అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. అక్రమముగా నడుచుకుని వారు, దయచేసి మీరు ఈ సందర్భంలో ఆలోచన చేయాలి. అక్రమముగా నడుచుకుని వారు ఎవరు? ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం నుంచి చూడండి. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు కావాలి. పరలోకానికి ఎవరు పడితే వాళ్ళు రారు అని చెప్తున్నాడు. యేసయ్య చెప్పాడు. సోదరులారా, నన్ను అందరూ వచ్చి ప్రభువా ప్రభువా అని నా దగ్గరికి వచ్చి పిలుస్తున్నారు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడట, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా,
నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయువారులారా అని ఎవరిని పిలిచాడు ప్రభు? చూడండి, అద్భుతాలు చేశారట, ప్రవచనాలు చెప్పారట, దయ్యాలు వెళ్ళగొట్టారట. మరి వాళ్ళు వచ్చి అంటున్నారు, ప్రభువా మేము వచ్చామని. అయితే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా, అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. నిజంగా యేసు నామములో అద్భుతాలు చేసి ప్రవచనాలు చెప్పి చాలా చాలా స్వస్థతలు చేసేవని చెప్పుకుంటున్న అనేకులు ఈనాడు పాస్టర్లను చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా అక్రమం చేయువారని తెలుసుకోనండి. అదేంటండి, ఇంత గొప్ప కార్యాలు చేస్తుంటే మీరు అక్రమం చేస్తున్నారనేసి అంటున్నారండి. నేనంటల్లా, బైబిల్ చెప్తోంది. ప్రభు చెప్తున్నాడు, ప్రభువా అని నన్ను పిలుచువారు చాలామంది ఉంటారు, కానీ ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. వీళ్ళందరూ కూడా ఏదో యేసు నామంలో స్వస్థతలు చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం, ఏదో చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, ప్రవచనాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళు నా తండ్రి చిత్త ప్రకారం చేయరు అన్నాడు. తండ్రి చిత్తం ఏంటి ఇక్కడ? నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించును అని చెప్తున్నాడు కదా ప్రభువు. తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తము తెలుసుకొనకుండా పాస్టర్లు అయిపోయిన వాళ్ళు ఎందరున్నారో మీకు తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరులారా, విమర్శించుకుంటూ కూర్చుంటానికి నాకు సమయం లేదు, అంత శక్తి కూడా నా దగ్గర లేదండి. కేవలం సత్యము చెప్పడానికి మాత్రమే, ఒక విశ్వాసిగా నా యొక్క పనిని నేను క్రమముగా నెరవేర్చి నా తండ్రి రాజ్యానికి చేరాలనే ఆశతో నా చివరి దినాల్లో ఈ విధంగా మీ మధ్యలో ఈ వాక్యాన్ని తెలియచేయడానికి తండ్రి నాకు వీలు చేసినందుకు ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే గమనించండి, అక్రమము చేయువారు, ఈ అక్రమము చేయువారికి తండ్రి చిత్తం తెలియదు. ఏంటి తండ్రి చిత్తం? ఈ యొక్క సందర్భంలో ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను సోదరులారా. చూడండి, యోహాను సువార్త 6:38 చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. నా ఇష్టానుసారంగా చేయడానికి నేను రాలేదు, నన్ను పంపిన తండ్రి చిత్త ప్రకారం చేయుటకే నేను పరలోకములో నుండి దిగి వచ్చితినని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు సోదరులారా. అయితే చూడండి, దేవుని కుమారుడు అనగా క్రీస్తు యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడట. చూడండి, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి సోదరులారా. చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుని వాక్యం గ్రహించలేము. అలాగని ఏదో ఒక రకంగా మనం కూడా క్రైస్తవులు అని మనల్ని మనం భ్రమ పెట్టుకోకూడదు, మనం నష్టపోకూడదు. ఏ విధము చేతనైనా మన తండ్రి మన ఎడల చూపిన ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత బుద్ధి కలిగి మనం కూడా దేవుని యొక్క సాక్షులుగా బ్రతికి దేవుని రాజ్యానికి, క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలని, దేవుని యొక్క రాజ్యములో సదాకాలం ప్రభువుతో కూడా ఉండాలని తండ్రి యొక్క చిత్తం. చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక. ఏమనుగ్రహించాడు? యేసుక్రీస్తుకు తండ్రి ఏమి అనుగ్రహించాడు అంటే ఆయన 12 మంది శిష్యులను అనుగ్రహించాడు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక్కడినైనా పోగొట్టుకొనుట దేవునికి ఇష్టం కాదు సోదరులారా. అదే చెప్తున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయ్యే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. చూడండి, అపోస్తులు 12 మందిని అనుగ్రహించాడు. అంతేకాకుండా వారి మాటలు విని విశ్వసించిన వారందరూ కూడా క్రీస్తుకు అనుగ్రహించబడిన వారే. కాబట్టి ఏ ఒక్కరిని పోగొట్టుకోవటం అసలు నా తండ్రి చిత్తం కాదు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క అనుభవాన్ని కనుక మీరు జాగ్రత్తగా చూచినట్లయితే మనకి కూడా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. తండ్రి చిత్తము స్పష్టంగా మీరైనా తెలుసుకోనండి. ప్రభు అంటున్నాడు కదా, పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే నేను వచ్చాను,
ఆయన నాకు అనుగ్రహించిన దాంట్లో నేనేమీయో పోగొట్టుకొనక అంచెదినము దాన్ని లేపుటయే నా తండ్రి చిత్తమని చెప్పి ఇంకా ఏమంటున్నాడంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అని చెప్పాడు. మీరు చూస్తే యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో కూడా 9వ వచనం చూడండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనాను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. అనగా ప్రభువు తండ్రి అనుగ్రహించిన ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకొనుటకు ఆయనకి ఎంత మాత్రము ఇష్టం లేదు. తండ్రి చిత్తము కూడా మరి ప్రతి వారిని ఎవరెవరిని అనుగ్రహించాడు వారందరినీ కూడా సమకూర్చుకుని ఆయన మహిమలోనికి చేర్చుకున్నటయే తండ్రి చిత్తం అనే సత్యాన్ని ఈ సందర్భంలో తెలియచేస్తున్నాడు. ప్రత్యేకించి మన యొక్క జీవితాల్లో చూస్తే కుమారుని చూచి అనగా క్రీస్తును చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూడకుండా ఈనాడు అనేకులు మరి సేవకులని పాస్టర్లని చెప్పుకుంటున్నారు. అసలు క్రీస్తు అంటే తెలీదు, యేసు క్రీస్తుకున్న భేదం తెలియకుండానే చాలామంది దేవుని యొక్క పని చేస్తున్నామని పాస్టర్లు అయిపోయామని చెప్పుకుంటున్నారు సోదరులారా. అందుకనే ఇట్టి వారిని గురించి యేసయ్య ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకంలో ప్రవేశింపడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకములో ప్రవేశిస్తాడు. అంటే తండ్రి చిత్తమును తెలియకుండా చాలామంది దేవుని యొక్క పని చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈనాడు లక్షల కొలదిగా ఉన్నారు సోదరులారా వాళ్ళంతా. అయితే ఈ యొక్క తండ్రి చిత్తం తెలియకపోయినా పాస్టర్లు ఏం చెప్తున్నారు? ప్రవచనాలు చెప్తున్నారట, అద్భుతాలు చేస్తున్నారట, సూచక్రియలు చేస్తున్నారు, ఇంకా దయ్యాలు వెళ్ళగొడుతున్నాము, ప్రభువా మేము వచ్చేమంటున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలీదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటూ ఉన్నాడు. ఇక ఈ అక్రమము చేసేవారిని గురించి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వాటి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఈ ఘోరమైన పరిస్థితిని చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని ప్రభు చెప్పి, వీరు కూడా అక్రమస్తులే. ఎందుకంటే వారు వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అని యేసయ్య స్పష్టంగా తెలియచేసిన ఈ సంగతులను గమనించండి. ఇకనైనా నేడు అను సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి దయచేసి ఆలోచన చేయండి. మీ జీవితాలని మీరే అబద్ధికులకు అప్పగించుకోవద్దు సోదరులారా. సత్యాన్ని గ్రహించండి, లేఖనాలను పరిశీలించండి. దేవుని వాక్యము మనకు ప్రాణాధారం కానీ ఈ పాస్టర్లో వీళ్ళు చెప్పే మాటలు కావండి. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోనండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని మరి వెంబడించండి, దేవుని యొక్క కృపకు పాత్రులుగా జీవించండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగానే కనబడతాయి, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ ఉంటాయి. అలాగే మీరు కూడా వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనిపిస్తున్నారు కానీ లోపల వేషధారణ అక్రమముతో నిండి ఉన్నారు అని చెప్పాడు. కనుక అక్రమము చేయు వారిని జాగ్రత్తగా మీరు గమనించగలిగిన జ్ఞానాన్ని సంపాదించుకోనండి. అసలు అక్రమము చేయి వారిని ఏమాత్రము వారిని సహించుడి అని చెప్పలా, వారికి బుద్ధి చెప్పుడి అని తెలియచేస్తున్నాడు. బుద్ధి చెప్పుడి అంటే వారికి సువార్త చెప్పాలి. నిజంగా బోధకులకు ఎవరైనా ఈ రోజున సువార్త చెప్తే వింటారండి? అసలు
క్రీస్తుని గురించి మీకు తెలియకుండా మీరు బోధకులైపోయారు, అక్రమస్తులుగా ఉన్నారు, ఒక దినాన ప్రభువు చేత మీరందరూ కూడా కొట్టివేయబడతారు అని మనం చెప్పామనుకోండి, వాళ్ళు వింటారా సోదరులారా? కనుక ఎంత భయంకరమైన దుస్థితి క్రైస్తవులకు దాపురించిందో దయచేసి మీరు చూడండి. ఈనాడు ప్రతి వారు కూడా ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని యొక్క పిల్లలము, మాకు ఒక చర్చి ఉంది, మాకు మరి అంతా కూడా చాలా పద్ధతిగా మా పాస్టర్ గారు చాలా బాగా నడిపిస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ ఈనాడు జరుగుతున్నదంతా దాదాపుగా అంతా అక్రమమే. క్రీస్తును పోలి జీవించకుండా దేవుని సేవకుడైన ప్రతి వాడు అక్రమస్తుడే. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచుట నిత్య జీవం పొందటానికి అది మాత్రమే మనకు శ్రేష్టమైన దారి. అయితే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుట నా తండ్రి చిత్తము అని చెప్పాడు. తండ్రి చిత్తము తెలియకుండా మీరు తండ్రికి పని చేస్తారా? ఇలాంటి వారందరినీ మీరు తెలుసుకోకపోయినట్లయితే మీ జీవితాల్లో కూడా తీవ్రంగా నష్టపోతారు అనే సత్యాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ అక్రమము చేయువారు వేషధారులుగా ఉన్నారు, వాళ్ళ హృదయములలో అక్రమము, వాళ్ళు సున్నము కొట్టిన సమాధులుగా ఉన్నారు. అంతేకాదు వాళ్ళు చాలా చక్కగా అన్నీ చేస్తారు, కానీ ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎంత ప్రమాదకరమైన మనుష్యులు సంఘాలను స్థాపించారో, ఎంత భయంకరమైన వేషధారులు సంఘాలు పెట్టి బోధకులైపోయారో, వాళ్ళకి అసలు క్రీస్తు గురించి తెలియకుండానే ఈనాడు ప్రజలందరినీ సర్వనాశనం చేస్తున్నారో మీరు దయచేసి గమనించండి. అంతేకాకుండా లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణముల్లోనూ గ్రామంలోనూ సంచారము చేయుచుండెను. యెరూషలేమునకు వెళ్తున్నాడంట ప్రభు. ఆయన బోధిస్తూ వెళుతూ ఉన్నాడు, పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఒకడొచ్చి అడుగుతున్నాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. అయ్యా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగారట కొంతమంది వచ్చి. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే ప్రభు అంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశించాలనుకుంటారు కానీ వారి వలన కాదు అని చెప్పాడు. అంతేకాకుండా ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఇంటి యజమానుడు ప్రభువు ఆయనట తలుపు వేసాడు. అయితే చాలామంది వెలుపల నిలిచి ఉండి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీ అంటున్నారట. అప్పుడు ఆయన అంటున్నాడు మీరెక్కడివారో నేను ఎరుగను, మీరెక్కడివారో నాకు తెలియదు అంటున్నాడు. అందుకు వారు మేము నీ సముఖమందు తిని త్రాగుచుంటిమే, నిత్యం నీ సన్నిధికి వచ్చాం కదా ప్రభువా, ఎప్పుడు ప్రార్థన అంటే పాస్టర్ గారు అప్పుడే వెళ్ళాం కదా ప్రభువా, ఎప్పుడు బల్ల కార్యక్రమం ప్రభు బల్లలో పాలు పంపులు పొందటంటే అప్పుడు తిన్నాము త్రాగేము కదా ప్రభువా, నీవు మా వీధుల్లో బోధించావు కదా అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మేము నేరుగానని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి, మీరందరూ కూడా నా యొద్ద నుండి తొలగిపోండి అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక అక్రమము చేయువారు అనగా చాలామంది పాస్టర్లు అక్రమస్తులే. అంతేకాదు సోదరులారా, చాలామంది దేవుని యొక్క సముఖమునకు వెళుతున్నారు, దేవుని సన్నిధికని వెళుతున్నారు, కానీ వారు ప్రభు మాటలు విన్నట్టే వింటున్నారు, ప్రభు సన్నిధికి వెళ్ళినట్టే వెళుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. కనుక అక్రమము చేయు వారికి బుద్ధి చెప్పుడి, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అనే దేవుని యొక్క లేఖనాన్ని దయతో మీరు ఇక్కడ ఆలోచన చేయండి. ఈ ప్రజలందరూ ప్రభు నామములోనే బోధలు చేస్తూ ఉన్న బోధకులను చూస్తున్నాం, ప్రభు నామంలోనే చర్చెస్కి వెళుతున్న వారిని చూస్తున్నాం, కానీ అందరూ అక్రమముతోటే నిండిపోయి ఉన్నారు. తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. సహోదరులారా
మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. అక్రమముగా నడుచుకొను మరికొంతమందిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మా వలన వినిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని వారిని చూడండి, వారి దగ్గర నుంచి మీరు తొలగిపోవాలి అని చెప్పాడు. సోదరులారా, ఈ సంగతులు బలహీనులు అందుకొనట కూడా కష్టమే. అయితే దేవుని యొక్క కార్యములను జాగ్రత్తగా మనసు పెట్టి విశేష జాగ్రత్త కలిగి దేవుని యొక్క లేఖనాలను విశ్వాసముతో వెంబడించగలిగిన వారే ఈ సంగతులను మనసును పెట్టగలరు. దయచేసి చూడండి సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోలను. సహోదరుడే బోధ, అపోస్తుల బోధ వేరు. ఈ కాలంలో బోధలు చేసేవారి బోధలన్నీ వేరు సోదరులారా. చూడండి ఏం చెప్తున్నాడో, అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని ప్రభు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము అన్నాడు. అయితే చూడండి, మా వలన పొందిన బోధన అన్నాడు. మా వలన పొందిన బోధన ప్రకారముగా మీరు జీవించాలి అని చెప్తున్నాడు. అనగా ఎలాగూ మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ మధ్యలో మేము అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. అక్రమముగా నడుచుకొనుట అంటే ఏంటో కూడా ఇక్కడ మీరు గమనించాలి. ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకుని వల్లని మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి కానీ మాకు అధికారం లేక కాదు అంటున్నాడు. అపోస్తలులకు అధికారం ఉంది. పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేస్తున్నారు వాళ్ళు. ప్రజలను పరలోకం వైపు వారి మనస్సులు త్రిప్పుతున్నారు సోదరులారా. నిత్య జీవం పొందునట్లుగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వాళ్ళు పరలోక రాజ్య సువార్తను, క్రీస్తు సువార్తను ప్రజలకు ప్రకటన చేస్తూ ఉన్నారు. అంత కష్టపడి పనిచేస్తున్నారు కదా, దివారాత్రులు పనిచేస్తున్నారు. అయినప్పటికీ మేము మీరందరికీ మాదిరిగా ఉండాలని, మీకు మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికే మేము ఈ విధముగా కష్టపడి బ్రతుకుతున్నాం. మేము ఎవ్వరికీ భారంగా ఉండలేదు. ఎవరి దగ్గర ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు అని చెప్తున్నాడు. ఆహారముగా పుచ్చుకొనలేదు. మాకు అధికారం లేదని మేము ఇలా చేస్తున్నామా? కాదు. మాకు దేవుని యొక్క పనిలో ఎన్నో అధికారాలు దేవుడిచ్చాడు. కానీ వాటిని మేము ఉపయోగించుకోకుండా మరి రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేస్తూ ఉన్నామని చెప్పాడు. అయితే మరియు మేము పదవచనం చూడండి, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయకపోతే భోజనం చేయకూడదు. దేవుని పక్షముగా ప్రయాసతో బ్రతికే విధానాన్ని అపోస్తలులు సంఘములకు నేర్పించారండి. వాళ్ళు మాదిరిగా చేసి చూపించి నేర్పించారు సోదరులారా. కానీ ఈ రోజుల్లో బోధకులు చూడండి, 10వ వంతులు అయిపోతే ఎందుకు రా సస్తారా, చచ్చిపోతారా మీరు అనేసి నేను తిడుతున్నా. మరి ఆ యొక్క భయంకరమైన వ్యక్తులు వాళ్ళ పరిస్థితులు ఏంటో నాకైతే తెలియదు. కానీ చాలా అసభ్యంగా తిట్టుకుంటూ, చాలా బాధ పెడుతూ సోదరులారా, వాళ్ళ ధనాపేక్ష వాళ్ళని నిజంగా దెయ్యముల ఆత్మల చేత వాళ్ళు బోధిస్తుంటే మీరు వాళ్ళను కూడా దేవుని సేవకులను నమ్ముకుంటున్నారంటే మీ కర్మ మరి ఏంటో ఆలోచన చేసుకోనండి. దేవుని యొక్క లేఖనములలో ఎంత స్పష్టంగా భక్తులు సాక్షులుగా వాళ్ళు మనకు బోధిస్తున్నారు. మేము మీ మధ్య ఏ ఒక్కరికి బాధ పెట్టి లేకపోతే మా యొక్క జీవితాలలో మా స్వార్థానికి మిమ్మల్ని ఉపయోగించుకోలేదు. మేమే కష్టపడి దివారాత్రులు పనిచేసుకొని జీవనము చేయుచుంటిమి. అసలు భోజనం చేయకూడదు పని చేయని వాడు అనేది అపోస్తలులు రూల్ పెట్టారట. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము. చూడండి ఎన్నిసార్లు వాడాడో చూడండి, అక్రమము అని.
కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో మీరు జాగ్రత్తగా గమనించండి. నిజంగా పని చేసి అనగా పరలోక రాజ్యమునకు ప్రజలను సిద్ధపరుస్తూ కూడా వాళ్ళు ఎంత అనింజులుగా జీవించి, ఎంత నిస్వార్థముగా ప్రజల మధ్యలో పనిచేసి సంఘములను పరిశుద్ధతలో బలపరుచుకుంటూ నిజముగా క్రీస్తును వారికి చూపిస్తూ వాళ్ళు సువార్తను ప్రకటన చేశారో చూడండి. ప్రస్తుత కాలంలో అసలు డబ్బు కొరకే సంఘాలు పెట్టిన వాళ్ళు ఎందరో, బ్రతుకు తెరువుకి సంఘాలు పెట్టిన వాళ్ళు ఎందరెందరో సోదరులారా. వాళ్ళు కేవలము మనుషులను పొగుడుకుంటూ చెప్పకూడని మాటలు చెప్తూ వాళ్ళని శరీర సంబంధులుగా చేస్తూ, వాళ్ళు పాలు త్రాగువారు శిశువే అని చెప్పాడు చూసారా. శిశువు పరిస్థితుల్లో ఉన్నప్పుడే వాళ్ళని హత్య చేస్తూ నిజంగా దేవుని యొక్క పిల్లల్ని నాశనం చేస్తున్న పరిస్థితులు, దేవుని సేవను పాడు చేస్తున్న వారు ఎందరో లోకములో బయలుదేరిపోయారు. వీళ్ళందరూ కూడా అక్రమము చేయువారు. జాగ్రత్తగా చూడండి. వీరు పరుల సొమ్ము గురించి ఆశించువారు సోదరులారా. అంతేకాదు దేవుని యొక్క సత్యమును అసత్యమునకు మార్చిన దుర్మార్గులైన దొంగ బోధకులు సోదరులారా. దేవుని యొక్క సత్యమును జాగ్రత్తగా గమనించండి. భక్తుడు చెప్తూ ఉన్నాడు, అసలు ఎవరు కూడా పని చేయకపోతే భోజనం కూడా చేయడానికి వీల్లేదని అపోస్తులు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారట. అంతేకాదు కొంతమంది ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొంచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలన అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము అని జాగ్రత్తగా ఈ లేఖనాలు మీరు చదవండి, గమనించండి. నేను చెప్పానని నా స్వార్థానికో లేకపోతే ఎవరినో దూషించడానికో నేను చెప్పానని మీరు దయచేసి పొరబడకండి. వాక్యాన్ని పరిశీలనగా చూడండి. వాక్యంలో లేనిది నేను ఏ అక్షరమైనా చెప్పానేమో గమనించండి. కనుక వీటన్నిటినీ జాగ్రత్తగా చూసి ఈ అక్రమముగా నడుచుకొని వారు అని ఇలాంటి వారి విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో వారికి బుద్ధి చెప్పమని కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. బుద్ధి చెప్పుట ఒకటి, స్వార్థ చెప్పటం మరి ఒకటి. వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. స్వార్థ వినరు వాళ్ళు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తొలగిపోవుడి అని మరి ఒక సందర్భంలో అందుకే చెప్తున్నాడు. మనం చదువుకున్న 6వ వచనంలో, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము అని తెలియచేస్తున్నాడు. ఈనాడు బోధకులలో ఎంత అక్రమము జరుగుతుందో, ఎలాంటి అక్రమస్తులు ఉన్నారో, ఏ పని చేయరట వాళ్ళు. అలాగా గృహాలు దర్శనాలు అంటారు. మరికొంతమంది చూస్తేనేమో ఇంకా కవర్లు పంచుతారు. ఊర్లలోనే డబ్బులు ఇవ్వడానికి ఊరంతా అన్ని ప్రజలైనప్పటికీ వాళ్ళ దగ్గర కూడా అడుక్కు తినే సన్నాసుల్లాగా తయారైపోయిన దుర్మార్గులు. మరికొంతమంది చూస్తేనేమో ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఆ దిక్కుమాలిన ఆ జీతాల కోసం కక్కుర్తి పట్టడం కన్నా కష్టపడి పని చేసుకోవటంలో ఎంతో సంతోషం ఉంది. ఆ విధంగా వాళ్ళ దయాదాక్షిణ్యం మీద వాళ్ళు ఏదో ధర్మం చేసినట్టుగా ఇవ్వడం ఏంటి? అసలు దేవుని సేవ చేసుకునే వాళ్ళకి అసలు అది ఎంత మరి కాని పని అని లేఖనములను విశ్వసించిన వాడు గవర్నమెంట్ ఇచ్చే ఆ డబ్బులు తీసుకోవాల్సిన అంత నికృష్టమైన బ్రతుకులు ఎందుకు బ్రతకాలండి? లేఖనములను విశ్వాసముతోటి వెంబడించి ప్రభువును వెంబడించిన వారికి నిజంగా రోషం కలిగి పౌరుషం కలిగి బ్రతికే విధానమే ఉంటుంది. కానీ ఎక్కడ ఎవరు ఏదిస్తే చేతులు చాచుకొనుట అనేది అది చాలా అసహ్యమైన కార్యం. కనుక ఇలాంటి వారందరూ అక్రమస్తులు సోదరులారా. ఈ అక్రమం చేసే వాళ్ళని ఖండిస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎంతసేపు డబ్బు పిచ్చితోటి దేవుని సేవకులుగా బయలుదేరిపోయారేమో ఇంకంతా వాళ్ళు ఎక్కడ చెప్పినా ఏది చెప్పినా ఇంకా కానుకలు నోరు విప్పితే ఏదో ఒక రకంగా ఎక్కడ ప్రార్థన చేసినా డబ్బులు తీసుకోవటం, ఇదంతా పరమ దరిద్రపు బ్రతుకులు. కనుక దేవుని యొక్క లేఖనములలో జాగ్రత్తగా గమనించండి. ప్రభు మీద ఆధారపడి లేఖనాలను పరిశీలించి ప్రభు చిత్తాన్ని తెలుసుకొనండి. అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి అని తెలియచేస్తున్న దేవుని యొక్క సత్యాన్ని దయతో గమనించండి. మరి కొన్ని విషయాలు నేను చెప్పాను కదా, ఈ యొక్క అనుభవంలో ఒకరోజు చెప్పడానికి అవ్వదని మరి కొన్ని వీడియోలు చేస్తాను సోదరులారా. దయచేసి మీరు ఈ లేఖనాలను ప్రతి విశ్వాసి కూడా హృదయమందు భద్రం చేసుకొని అక్రమం చేయవారిలో నుంచి తొలగిపోండి. అక్రమము చేయవారు ఎప్పటికైనా ప్రభువు యొక్క
సన్నిధిలో నుండి కొట్టివేయబడతారు. ఎన్నటికీ మీరెవరో నాకు తెలియదని ప్రభువు చెప్తాడని మనం కొన్ని లేఖనాలు నేను మీకు చూపించాను సోదరులారా. ప్రతి ఒక్కరూ కూడా వీటి యందు మనస్సు పెట్టి జాగ్రత్తగా ప్రభు కొరకు, ప్రభువుకి ఇష్టలుగా జీవించడానికి, ఆయన చిత్తమును తెలుసుకొని జీవించడానికి మీ హృదయం అందు స్థిరమైన మనస్సు కలిగి దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలని తండ్రి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రతి విశ్వాసి కూడాను వారి యొక్క స్థితిగతులను గుర్తెరిగి, వారి బాధ్యతలను గుర్తెరిగి, వారు ప్రభు కొరకు జీవించవలసిన విధానాన్ని గుర్తెరిగి క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుట అనేది తండ్రి చిత్తం. కనుక అలాగున మనము కూడా సాగిపోవాలని ప్రభు ప్రేమతో మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మిగతా విషయాలు మరి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.